అందరికీ స్వాగతం. ఈరోజు మనం విశ్వాసం అంటే ఏంటి, దాని హద్దులు ఎక్కడి వరకు ఉంటాయి అనే ఒక చాలా లోతైన కథలోకి వెళుతున్నాం. ఇది విధేయత, త్యాగం, ఇంకా దైవిక ఏర్పాటు గురించి మనకున్న అవగాహనకే ఒక సవాలు విసిరే అబ్రహాము కథ. అయితే మనం అసలు విషయంలోకి వెళ్లే ముందొక ప్రశ్న: అసలైన విశ్వాసమంటే ఏంటి? దానికి నిజమైన పరీక్ష ఎప్పుడు ఎదురవుతుంది? ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది. ఈ కథలో మన హీరో అబ్రహాము ఎన్నో ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన తర్వాత అతనికొక కొడుకు పుట్టాడు, ఇస్సాకు. దేవుడు ఇచ్చిన వాగ్దానమంతా ఆ అబ్బాయిమీదే ఆధారపడి ఉంది. అంతా బావుంది అనుకుంటున్న సమయంలో కథలో ఒక ఊహించని అతిపెద్ద మలుపు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది: నువ్వు ఎంతగానో ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకుని, ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు అని. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఒక తండ్రి గుండెను పిండేసే మాటలు. అసలు దేవుడిచ్చిన వాగ్దానానికే ఇది పూర్తిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది గదా. ఆ మాటలు, నీవు ప్రేమించు నీ ఒక్కడైయున్న కుమారుడు అనేవి ఆ ఆజ్ఞ ఎంత కఠినమైనదో, ఎంత భావోద్వేగంతో కూడుకున్నదో చెబుతున్నాయి. అయితే ఆ తర్వాత రోజు ఉదయం ఏమైందో తెలుసా? అబ్రహాము ఎలాంటి ప్రశ్న అడగలేదు, దేవునితో వాదించలేదు, ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ నిశ్శబ్దంలోనే లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆలస్యం లేదు, కేవలం వెంటనే విధేయత చూపించాడు. ఇప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది. ఆ ప్రయాణం, ఇది కేవలం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లటం కాదు. ఇది అబ్రహాము మనసులో జరిగే ఒక పెద్ద సంఘర్షణ, ఒక నిశ్శబ్ద యుద్ధం లాంటిది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజులు. ఆ 3 రోజులు 72 గంటలు. గడిచే ప్రతి క్షణం అతని గుండెమీద భారం పెరుగుతూనే ఉండివుంటుంది. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉండివుంటుందో కదా. గమ్యం దగ్గర పడుతున్న కొద్దీ పరీక్ష ఇంకా కఠినమవుతోంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కొడుకు ఇస్సాకు ఒక అమాయకమైన ప్రశ్న అడిగాడు: నాన్నా, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి మనం బలివ్వడానికి గుర్రపిల్లేది? అమ్మో! ఒక తండ్రిగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎంత నరకమో కదా. ఆ క్షణంలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. కాని అబ్రహాము సమాధానం చూడండి. ఇది మామూలు సమాధానం కాదు, ఇది విశ్వాసంతో కూడిన ఒక ప్రవచనం. నా కొడుకా, దేవుడే చూసుకుంటాడు, బలికోసం గొర్రెపిల్లను ఆయనే ఏర్పాటు చేస్తాడు అని చెప్పాడు. అంటే దారి కనపడకపోయినా దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడనే ప్రగాఢ నమ్మకం అతనిలో ఉంది. సరే, చివరికి వాళ్ళు దేవుడు చెప్పిన కొండమీదికి చేరుకున్నారు. ఇక్కడే కథ క్లైమాక్స్కి వస్తోంది. చుట్టూ ఉన్న గాలి కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇక జరగబోయే ప్రతి కదలికకు చాలా బరువుంది. చూడండి, అబ్రహాము ఏం చేశాడు? ముందు ఒక బలిపీఠం కట్టాడు, దానిమీద కట్టెలు పేర్చాడు. ఆ తర్వాత తన సొంత కొడుకు ఇస్సాకును బంధించాడు. చివరిగా ఆ కట్టెల మీద తన కొడుకుని పడుకోబెట్టాడు. ప్రతి అడుగు ఎంత వేదనతో కూడుకున్నదో. ఆ ఆజ్ఞను చివరి వరకు పాటించడానికి అతను ఎంత నిశ్చయించుకున్నాడో కదా. ఇక చివరి ఘట్టం, తన కొడుకుని బలివ్వడానికి కత్తి చేతిలోకి తీసుకున్నాడు. విశ్వాసమనేది ఇక ఒక చర్యగా మారబోయే క్షణమది. కథ మొత్తం ఈ ఒక్క క్షణం మీద నిలబడి ఉంది. అంతే, సరిగ్గా ఆ చివరి క్షణంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది. యెహోవా దూత ఆ అబ్బాయిమీద చెయ్యి వేయొద్దు అని పిలిచాడు. నువ్వు దేవునికి ఎంతగా భయపడతావో ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే నీ ఒక్కగానొక్క కొడుకును కూడా నాకివ్వడానికి వెనుకాడలేదు అని చెప్పాడు. ఆ మాటలతో అసలీ పరీక్ష ఉద్దేశ్యమేంటో స్పష్టమైంది. ఇది నాశనం కోసం కాదు, విశ్వాసాన్ని నిరూపించడం కోసం. ఇప్పుడు కథ యొక్క అసలు మలుపు చూద్దాం. ఈ పరీక్ష నుంచి, దాని పరిష్కారం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప దైవిక పాఠం వైపు మన దృష్టిని మారుద్దాం. చూడండి, దేవుడు అడిగిన బలి ఇస్సాకు, కాని దేవుడు అందించిన బలి ఒక పొట్టేలు. ఇక్కడే మనకొక అద్భుతమైన సూత్రం కనిపిస్తుంది. దాని పేరే ప్రతిస్థాపన. అంటే ఒకడి బదులు మరొకరు. దేవుడే ఒక అసాధ్యమైన పరిస్థితిలోంచి ఒక మార్గాన్ని చూపించాడు. ఈ గొప్ప సంఘటన జరిగిన ప్రదేశానికి అబ్రహాము ఒక పేరు పెట్టాడు: యెహోవా ఈరే. అంటే యెహోవా చూచుకొనును లేదా యెహోవా ఏర్పాటు చేస్తాడు అని అర్థం. ఆ రోజునుంచి ఈ రోజు వరకు ఈ పేరు దేవుడు మన అవసరాలు తీర్చేవాడు అనే నమ్మకానికి ఒక గొప్ప ప్రతీకగా నిలిచిపోయింది. అబ్రహాము చూపించిన ఆ గొప్ప విశ్వాసం ఊరికే పోలేదు,
దాని ఫలితంగా దేవుడు అతనికిచ్చిన వాగ్దానాన్ని మరింత శక్తివంతంగా మళ్లీ స్థిరపరిచాడు. ఇది కేవలం అబ్రహాము కథ కాదు, ఇది తరతరాలపై ప్రభావం చూపిన ఒక చారిత్రాత్మక సంఘటన. ఆ వాగ్దానమేంటో చూడండి. నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం ద్వారా భూమిమీద ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. అంటే ఆ ఆశీర్వాదం కేవలం అబ్రహాం కుటుంబానికే కాదు, అతని విధేయత వల్ల మనందరికీ అంటే సమస్త మానవాళికి విస్తరించింది. సరే, ఇంతకీ ఈ పాత కథ నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని విషయాలున్నాయి. 1. విశ్వాసం అంటే మనసులో నమ్మడం మాత్రమే కాదు, దాన్ని చేతల్లో చూపించటం. 2. నిజమైన త్యాగం అంటే మనకు అత్యంత ఇష్టమైన దాన్ని కూడా దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉండటం. మన జీవితంలో వచ్చే కష్టాలు, పరీక్షలు మన నమ్మకం ఎంత లోతైనదో బయటపెడతాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనకు అత్యంత అవసరమైన సమయంలో దేవుడు తప్పకుండా ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలా విధేయతతో ఉన్నప్పుడు ఊహించలేని ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి మోరియా పర్వతాలు ఎదురైనప్పుడు, అంటే భవిష్యత్తు ఏంటో తెలియక భయంగా ఉన్నప్పుడు, ఆ తర్వాతి అడుగు వేయడానికి కావలసిన విశ్వాసం మనకెక్కడ నుండి వస్తుంది? ఇది ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న.